జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఇక రావణుడేమో సహజంగానే అద్భుతమైనటువంటి కిరీటాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. బంగారు ఆభరణములతో, పట్టు పీతాంబరాలతో, ఒంటి నిండా రక్తచందన రూషితం, రక్తచందనాది లేపనములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. విస్మయం పరమం గత్వా రక్షోధిపం అవైక్షత. హనుమ తనను రాక్షసులు పట్టి పీడిస్తూ ఉన్నా దానిని ఏమాత్రమూ లెక్క చేయకుండా ఆశ్చర్యముతో రాక్షసరాజైనటువంటి రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు. శిరోభిః దశభిః వీరం, 10 తలలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి రావణాసురుడిని, తెరచిన నోళ్ళు, ఎర్రని కన్నులు, చూసేవారికి భయాన్ని కలిగించేటటువంటి కోరలు, వ్రేలాడే పెదవులు కలిగిన 10 తలలు కలిగిన రావణాసురుడిని హనుమ విస్మయం పరమం గత్వా రక్షోధిపం అవైక్షత. హనుమ తనను రాక్షసులు పట్టి పీడిస్తూ ఉన్నా లెక్క చేయకుండా ఆశ్చర్యముతో చూస్తూ ఉన్నాడు. నీలాంజనచయ ప్రఖ్యం, రాసిపోసిన కాటుకలాగా నల్లగా ఉన్నటువంటి రావణాసురుడిని, భుజకీర్తులతో అలంకరింపబడిన బలిష్టమైన భుజములతో ఉన్నటువంటి రావణాసురుడిని, 5 తలల పాముల్లాగా ఉన్నటువంటి చేతులతో ఉన్న రావణాసురుడిని, ఉత్తమ సింహాసనం మీద ఆసీనుడై విరాజిల్లుతూ ఉన్నటువంటి రావణాసురుడిని, ప్రమదాభిః సమంతతః, సుందరమైనటువంటి అంగనాంగలు చుట్టూ చేరి చామరముల సేవ చేస్తూ ఉంటే ఆ సేవను స్వీకరిస్తూ ఉన్నటువంటి రావణాసురుడిని, రాక్షసులతో పరివేష్టుడై ఉన్నటువంటి రావణాసురుడిని, నల్లగా ఉన్న రావణాసురుడిని, బంగారు సింహాసనములో కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడిని, మహాతేజస్సుతో విలసిల్లుతూ ఉండేటటువంటి రావణాసురుడిని హనుమ విస్మయం పరమం గత్వా రక్షోధిపం అవైక్షత. హనుమ తనను రాక్షసులు బంధించి పీడిస్తూ ఉన్నా దానిని ఏమాత్రము లెక్క చేయకుండా ఆశ్చర్యముతో రాక్షసరాజైనటువంటి రావణాసురుడిని చూస్తూనే ఉన్నాడు. హనుమ రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు, విస్తుపోతూ ఉన్నాడు, రావణ వైభవాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. రావణ తేజస్సును చూసి హనుమ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు మనస్సులోనే, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహోద్యుతిః, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఆహా, ఏమి రూపము ఈ రావణాసురునిది! ఆహా, ఏమి ధైర్యము ఈ రావణాసురునిది! ఆహా, ఏమి బలము ఈ రావణాసురునిది! ఆహా, ఏమి కాంతి ఈ రావణాసురునిది! ఆహా, ఈ రాక్షసరాజు సకల ప్రశస్త లక్షణాలతో అలరారుతూ ఉన్నాడు కదా. కానీ ఈ రావణాసురుడు సీతమ్మను అపహరించటమనేటటువంటి ఈ ఒక్క అధర్మ కార్యము చేసి ఉండకపోతే ఇతను నిజంగా దేవలోకానికే ప్రభువు కాదగినటువంటి వాడు. ఇతడు చేసేటటువంటి భీకరమైన హింసా కార్యాల వల్ల 3 లోకాలు భయపడుతూనే ఉన్నాయి. హనుమ ఇలా అనుకుంటూ ఉన్నాడు ఇంకా రావణాసురుడి గురించి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.